బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ మళ్లీ వార్తల్లో నిలిచారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. ఆ తర్వాత జూలై 2024లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం నుంచి తప్పుకున్న ఏడాది తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచారు. తాజాగా రిషి సునాక్ మళ్లీ పాత ఉద్యోగంలో చేరారు. సాధారణ జీవితాన్ని గడపబోతున్నారు. గోల్డ్మన్ సాక్స్లో సీనియర్ అడ్వైజర్గా చేరినట్లు రిషి సునాక్ వెల్లడించారు. ఆయన చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రిషి సునాక్ 2000వ సంవత్సరంలో గోల్డ్మన్ సాక్స్లో సమ్మర్ ఇంటర్న్గా 2001-2004 మధ్య అనలిస్ట్గా పనిచేశారు. ఇప్పుడు సీనియర్ అడ్వైజర్గా చేరారు. రిషి సునాక్ గోల్డ్మన్ సాక్స్ క్లయింట్లకు ఇప్పుడు సీనియర్ అడ్వైజర్గా ఆయన క్లయింట్లకు భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విషయాలపై సలహాలు ఇస్తారు. అలాగే సంస్థ ప్రపంచవ్యాప్తంగా సిబ్బందికి అవసరమయ్యే సూచనలు చేస్తారు. ఇక రిషి సునాక్ తిరిగి ఉద్యోగంలో చేరడాన్ని గోల్డ్మన్ సాక్స్ సీఈఓ స్వాగతించారు. కాగా రిషి సునాక్ దాదాపు 21 సంవత్సరాల విరామం తర్వాత వాల్ స్ట్రీట్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుకి తిరిగి వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత గోల్డ్మన్ సాక్స్తో రిషి సునాక్ మళ్లీ పనిచేయడంపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గోల్డ్మన్ సాక్స్కు బదులుగా అతని భార్యకు కుటుంబ సంబంధాలు ఉన్న ఇన్ఫోసిస్లో చేరితే బావుండేదని అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్లో చేరి రోజుకు 70 గంటలు పనిచేసి ఉండాల్సింది అని చమత్కరించారు. వారానికి 70 గంటలు పని చేస్తాడా అని మరో నెటిజన్ ప్రశ్నించారు. ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నారాయణమూర్తి అల్లుడే రిషి సునాక్. ఇక నారాయణమూర్తి ఉద్యోగుల పని గంటలపై ఇటీవలి ఆసక్తికర కామెంట్స్ చేశారు. యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు. ఆ కామెంట్స్ చేసినందుకు నారాయణమూర్తిపై విమర్శలు కూడా వచ్చాయి. మరోసారి ఆయన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ నెటిజన్లు రిషి సునాక్కు ఆపాదిస్తున్నారు. ఏది ఏమైనా రిషి సునాక్ ఆర్థిక నైపుణ్యం, అనుభవం గోల్డ్మన్ సాక్స్కు ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఇక కన్జర్వేటివ్ పార్టీతో 2010 నుంచి కలిసి పనిచేసిన రిషి సునాక్ 2015లో రిచ్మండ్ అండ్ నార్త్ లెట్టన్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2017-19లలోనూ గెలుపొందారు. ఆ సమయంలో ట్రెజరీ సెక్రటరీ, ఛాన్సలర్గా వివిధ హోదాల్లో పనిచేశారు. 2020 నుంచి 2022 వరకు బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై అక్టోబర్ 2022 నుంచి జూలై 2024 వరకు సేవలందించారు. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ పరాజయం కావడంతో రిషి సునాక్ అధికారానికి దూరమయ్యారు. ప్రస్తుతం రిచ్మండ్ ఎంపీగా కొనసాగుతున్న ఆయన ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పూర్తికాలం ఈ బాధ్యతల్లో కొనసాగుతానని అన్నారు.